किं ज्ञानेन धनेन वाजिकर्भित् प्राप्तेन राज्येन किं वा पुत्रकलत्रमित्रपशुभिः देहेन गेहेन किं ज्ञात्वा एतत् क्षणभङ्गुरं सपदिरे त्याज्यं मनोदूरतः स्वात्मार्थं गुरुवाक्यतो भज भज శ్రీ పార్వతీ వల్లభం అంటారు ఆదిశంకరులు. అంటే ఈ వాహనాలు, ధనము, పుత్రులు, మిత్రులు, భార్య, పశువులు, ఇళ్ళు ఇవన్నీ నీకు ఆనందాన్ని ఇచ్చే సాధనాలు కావయ్యా. ఇవన్నీ క్షణభంగురాలు, ఆభాస మాత్రమే అన్న భావనను దృఢపరచుకొని గురువు యొక్క సందేశాన్ని మనస్సులో స్థిరంగా నిలుపుకొని ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించే ప్రయత్నం చెయ్యమని ఆ శ్లోకం యొక్క అర్థం. గురువు భగవత్ తత్వాన్ని నీకు వివరించి నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపే దేవతా స్వరూపం. అందుకని గురునింద మహాపాపం. రుక్మిణి తన ప్రేమ సందేశాన్ని మాధవుడికి తెలియచేయాలి అని సంకల్పించుకున్నప్పుడు తాను స్వయంగా వెళ్ళలేదు. అగ్నిజ్యోతనుడనేటువంటి బ్రాహ్మణుణ్ణి పంపించింది. ఎందుకని అంటే ఒక అద్భుతమైన అంతరార్థాన్ని వివరించారు. రుక్మిణి నీలోని ఆత్మ చైతన్యానికి నిదర్శనం. కృష్ణుడు పరమాత్మ. ఈ ఆత్మ చైతన్యం ఆ పరమాత్మను గుర్తించి జీవ బ్రహ్మ ఐక్యం జరగాలి అంటే గురువు యొక్క కృప కావాలి. అలా గురువు యొక్క మాహత్యాన్ని గుర్తిస్తూ గురు శుశ్రూష ద్వారా గౌరవాన్ని, గొప్పతనాన్ని, ఘనమైన సంపదను పొందవచ్చు. కంచి పరమాచార్య వేద పాఠశాలలో సంచరిస్తున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు తరగతి గదిలో కాకుండా బయట పచారులు చేయటం గమనించాడు. వెంటనే ఆ స్వామి ఆ ఇద్దరు విద్యార్థులను పిలిచి, తరగతి గదిలో లేకుండా బయట తిరుగుతున్నారు, మీ గురువు గారు రాలేదా అని ప్రశ్నించాడు. వెంటనే ఒక విద్యార్థి, లేదండి ఇవాళ గురువుగారు రాలేదు, అందుకే మేము బయట తిరుగుతూ ఉన్నాం అని సమాధానం చెబితే, రెండవ శిష్యుడు, లేదు గురువుగారు వచ్చారు, వచ్చి కొంచెం వేరే పని మీద బయటికి వెళ్ళారు అని సమాధానం చెప్పారు. నిజమేమిటో తెలుసుకోవాలన్న సంకల్పంతో పరమాచార్య వాకపు చేస్తే ఆ రోజు ఆ తరగతిలో వేదపాఠం చెప్పేటువంటి గురువుగారు రాలేదని తెలిసింది. వెంటనే అబద్ధం చెప్పిన రెండవ శిష్యుణ్ణి, ఎందుకలా చెప్పావు, అబద్ధం చెప్పటం తప్పు కదా అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ఆ శిష్యుడు, స్వామి మా గురువుగారు రోజు సమయానికి వచ్చి మాకు పాఠాలు చెప్తారు, మా మీద అమితమైన వాత్సల్యం చూపిస్తారు, మాకు ఏ విషయం తెలియకపోయినా చాలా ఓపికగా దాన్ని వివరిస్తారు. అలాంటి గురువుగారు ఈరోజు ఎందుకో కాస్త ఆలస్యంగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అది గమనించిన నేను, మా గురువుగారి మీద నింద రాకూడదు, ఆయనకు అగౌరవం జరగకూడదు, మీ దృష్టిలో ఆయన యొక్క స్థితి కిందికి రాకూడదు అన్న ఆలోచనతో, అనృత దోషం నాకు అంటినా పర్వాలేదు అన్న ఆలోచనతో అబద్ధం చెప్పాను, తప్పైతే క్షమించండి అంటూ వేడుకున్నాడు.
ఆ గురుభక్తికి సంతోషించిన పరమాచార్య, తప్పకుండా నువ్వు వృద్ధిలోకి వస్తావు అంటూ ఆశీర్వదించాడు. ఇలా గురువు అనేకమైన పరీక్షలు పెడుతూ నిన్ను ఒక్కొక్కసారి ఆగ్రహంతో దూషించినా అది నీ మీద ప్రేమ తప్పితే, కాఠిన్యం కాదన్న విషయాన్ని నువ్వు గుర్తించుకోగలిగితే నీ జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. సామాన్యంగా గురువులంతా ఆగ్రహంతో ఉంటారు, మాటిమాటికి అరుస్తూ ఉంటారు అని శిష్యులు కొంత కినుకుతో ఉంటారు. కానీ గురువులది బాధ కానీ కోపం కాదు. సరైన మార్గంలో ప్రయాణించాల్సిన శిష్యుడు ఆ పథం తప్పి అధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే తమ వేదనను ఆగ్రహంగా ప్రకటిస్తారు తప్పితే గురువుకు ఏనాడు శిష్యుడి పట్ల ద్వేషము ఉండదు. ఇక్కడ వేదశర్మను ఆ యాచకుడు చెట్టు కొమ్మతో మోదాడు, రాళ్లతో కొట్టాడు, కుళ్ళిన మాంసాన్ని చేతిలో పెట్టాడు. ఎన్ని పరీక్షలు ఎదురైనా, ఎంత కాఠిన్యాన్ని చవిచూసినా అది ఎంత గురు కృపగా భావిస్తూ ఉన్నాడు వేదశర్మ. అంతేకాని తన మీద ఆగ్రహమని భావిస్తే అక్కడ నిలబడగలిగేవాడు కాదు. ఉగ్ర నరసింహావతారం ప్రకటింపబడినప్పుడు అందరూ భయపడ్డారు. దేవతలంతా వచ్చి ఆ స్వామిని కటాక్షించమంటూ వేడుకున్నారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి లక్ష్మీదేవిని అభ్యర్థన చేశాడు, అమ్మా, ఈరోజు ఆ విష్ణు స్వరూపాన్ని చూసి మేము తట్టుకోలేకపోతున్నాం, నువ్వు ఆయన భార్యవు కదా, వెళ్ళి ఆయనను శాంతపరచు అంటూ అభ్యర్థిస్తే సరేనని ఒప్పుకున్న లక్ష్మి నృసింహస్వామి అవతారాన్ని చూసి ప్రళయార్క బింబంబు పగిది నున్నది గాని నెమ్మోము పూర్ణేందు నిభము కాదు, శిఖశిఖా సంఘంబు పగిది ఒప్పెడు గాని చూట్కి ప్రసాద భాసురము కాదు, కఠినకర నారసింహ విగ్రహము కాని కామినీజన సులభ విగ్రహము కాదు, మున్ను విన్నది కాదు కన్నది కాదు భీషణాకారమగుచు అంటూ ఇంత భయంకరమైన రూపం నేను ఎప్పుడూ చూడలేదు, నా వల్ల కాదు అక్కడికి వెళ్ళటం అని తెలియజేస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడంతటి వాడు 5 ఏళ్ల బాలకుడు ప్రహ్లాదుణ్ణి అడిగితే ప్రహ్లాదుడు వచ్చి ఖరదంష్ట్రాభృకుటి సటానఖయు ఉగ్రధ్వానయున్ రక్తతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్ అయిన నీ నృసింహాకృతి చూచినే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్నే వెరతు నీ పాదాశ్రయించేయవే అంటాడు. ఇంత భయంకరంగా నువ్వు పెద్ద కోరలతో మండుతున్నటువంటి అగ్ని జ్వాలలు కురిపిస్తూ నా ముందర ఉన్నా నిన్ను చూస్తే నాకు భయం కావటం లేదు, సంసారం చూస్తే నాకు భయం అవుతుంది, నన్ను కాపాడమంటూ అభ్యర్థించాడు. ఈ ప్రహ్లాదోపాఖ్యానం ద్వారా మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, భగవంతుడు కఠినమైనటువంటి ఆలోచనతో ఉండడు, కారుణ్యమూర్తిగా నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ విషయము వేదశర్మ స్థిరంగా నమ్మాడు. గురుస్వరూపము ఆ భగవంతుడే కనుక ఈయన చేసే లీలలనన్నీ గమనించి ఆయననే అనుసరించటం ప్రారంభించాడు. ఇక ఇతను నన్ను వదిలేటట్టు లేడని ఆ యాచకుడు కొండ గుహలోకి వెళ్ళిపోయాడు. అనుసరించి 2 పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే ఈ పిచ్చోడి దగ్గర ఏముందని నా దగ్గరకు వచ్చావయ్యా అని ప్రశ్నించాడు ఆ యాచకుడు. ఆ స్వామి మాటలు తీయగా ఉన్నాయి, మృదు మధురంగా ఉన్నాయి. వెంటనే వేదశర్మ, స్వామి, నీ తత్వం అర్థం చేసుకోవడం హరిహర రుద్రాదులకే సాధ్యం కాదే, నేనెంత, నా మీద నీ ప్రతాపమా, నేనున్న స్థితి నీకు తెలుసు, నువ్వు సర్వజ్ఞుడివి,
నన్ను కటాక్షించకుండా ఇలా పరీక్ష పెట్టడం నీకు న్యాయమా? దీనుడిగా నిన్ను నేను ఆశ్రయించి నీ కృపా కటాక్ష వీక్షణాన్ని పొందాలని అనుకుంటూ ఉన్నాను. అలాంటి నా మీద ఎందుకు ఇంత జాగు చేస్తూ నీ కృపను నాకు దూరం చేస్తూ ఉన్నావు అని ప్రశ్నించాడు. వెంటనే అద్భుతమైనటువంటి దివ్య మంగళ విగ్రహం అక్కడ కనపడింది. చూసి సమ్మోహితుడయ్యాడు వేదశర్మ. ఆధివ్యాధిహరం నృణామతిశయంచ ఆరోగ్యాయుఃకరం సౌభాగ్యం సకలీప్సితార్థకరణం సంపత్కరం శోభనం కళ్యాణం కలిదోషదుఃఖశమనం కారుణ్యపుణ్యేశ్వరం వందేహం గురుపూర్ణబోధమనిషం శ్రీదత్తయోగీశ్వరం అంటూ ఆయనను కీర్తిస్తూ ఆయన స్తుతి చేశాడు వేదశర్మ. అద్భుతమైనటువంటి ఆ వేదశర్మ యొక్క భక్తి చూసి పొంగిపోయిన స్వామి, నీ కష్టం నాకు తెలుసయ్యా. ఏ తండ్రి అయినా కుమారుడు అలా ఆర్తనాదాలు చేస్తూ ఉంటే, పిచ్చివాడిగా పరిభ్రమిస్తూ ఉంటే ఆనందంగా ఎలా ఉండగలుగుతాడు? నీ కుమారుడికి ఏ వ్యాధి లేదు. 7 బ్రహ్మరాక్షసులు మీ పిల్లవాడిని పట్టి పీడిస్తున్నారు ఏకకాలంలో. వాడి ప్రారబ్ధం అది. దాని నుంచి బయటపడాలి అంటే నీకు 7 మంత్రాలను నేను ఉపదేశిస్తాను. ఆ మంత్రములు 7 బ్రహ్మరాక్షసుల యొక్క పీడ నుంచి నిన్ను రక్షించగలుగుతాయి, నీ కుమారుణ్ణి కాపాడగలుగుతాయి. కనుక వీటిని అనుష్ఠానం చేస్తూ మీ పిల్లవాడికి పట్టిన పీడ నుంచి విముక్తి పొందు. సమయం పడుతుంది. ఒకేసారి 7 రాక్షసులు అంతర్ధానం కారు. ఒకటొకటి అంతర్ధానం అయిపోయి మీ పిల్లవాడికి ఆనందం కలుగుతుంది అని తెలియజేశారు. వేదశర్మ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై ఆ స్వామి యొక్క దర్శనము కటాక్షము లభించటమే కాకుండా తన కుమారుడికి ఆరోగ్యం సిద్ధిస్తుంది అని తెలుసుకొని తిరిగి ఇంటి ముఖం పట్టాడు. వస్తున్నప్పుడు అంతకుముందు స్వామి తనకిచ్చినటువంటి ప్రసాదం ఏమిటా అని తీసి చూస్తే అది కుళ్ళిన గాడిద మాంసం కాదు, రక్త చందన పుష్పం. ఎక్కడైతే ఆ గాడిద శవం కనపడిందో ఇప్పుడు అక్కడ రక్తచందన వృక్ష వనం కనపడింది. మన సమస్య అంతే. అది స్వామి కృపా కటాక్షం లేనప్పుడు భయంకరంగా కనపడితే ఆయన కృప నీ మీద కలిగిన మరుక్షణం అద్భుతమైన వనంగా ఆనందాన్ని నీకు అందిస్తుంది. అలా వేదశర్మ స్వామి యొక్క కృపా కటాక్షాన్ని పొందిన కారణాన అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందగలిగి ఇంటికొచ్చిన తరువాత ఆ మంత్ర మహిమతో పిల్లవాడి ఆరోగ్యాన్ని కాపాడాడు. 7 రాక్షసుల పీడను వదిలించటమే కాకుండా తనకు స్వామి ప్రసాదించినటువంటి ఆ మంత్ర మాహత్యంతో అనేక మంది రోగుల యొక్క రుగ్మతలను పోగొట్టాడు. దాని కారణంగా ఆయన పలుకుబడి పెరిగింది, రాబడి పెరిగింది. వచ్చిన ధనాన్ని యజ్ఞయాగాది కర్మలను నిర్వర్తిస్తూ ప్రజోపకారమైనటువంటి పనులకు ఉపయోగిస్తూ అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు పొందటమే కాకుండా సత్కర్మాచరణ ఫలితంగా ఆయనకు ముక్తి దొరికిందయ్యా అంటూ ఇంద్రుడికి బృహస్పతి తెలియచేశాడని కార్తవీర్యార్జునునికి దత్తాత్రేయుల వారు వివరించారు. మంత్రశాస్త్రము ఏ విధంగా ముక్తిని అందిస్తుంది అన్నటువంటి అద్భుతమైన విషయాన్ని
ఈ కథ ద్వారా మనకు తెలియజేశారు. సప్తోదాహరణలో 3వ కథ మంత్రశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుంటూ ఏ విధంగా ముక్తిని పొందవచ్చు అన్న విషయాన్ని తెలియజేస్తే, విద్యలన్నీ కూడా పరమాత్మతత్వాన్ని తెలియజేసేవే అన్న సత్యాన్ని మనం గ్రహించాలని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమా ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాంచ విదధీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం అంటూ సరస్వతీదేవిని మనం కీర్తిస్తాం. ఈ శ్లోకంలో శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం, ఆ తల్లి సత్వగుణంతో నిండిన ఆ పరబ్రహ్మ తత్వానికి ప్రతీక. అందుకే ఏ విద్య అయినా నీకు ముక్తిని అందించేటువంటి సాధనమే. అన్ని శాస్త్రాల అధ్యయనము కూడా నీకు పరతత్వం గురించిన జ్ఞానాన్ని అందించినప్పుడే అది నిజమైన విద్య. చదివి 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 చవంగగా నేటికి చవులేని చదువు చదవవలయు చదివి చదివి కోటి జనులు చచ్చి తిరిగదా విశ్వదాభిరామ వినురవేమ. వేమన కూడా అదే అంటాడు. మనం ఈరోజు అనేక రకాలైనటువంటి విద్యలను అభ్యాసాన్ని చేస్తూ ఉన్నాం. వాటి ప్రయోజనమేమి? కేవలము ఇంద్రియ భోగములను అనుభవించటయా, లేక అద్భుతమైన పరమాత్మతత్వాన్ని గుర్తించటం కోసం, గురు శుశ్రూష ద్వారా తరించటం కోసం ఆ విద్యలు నీకు ఉపయోగపడుతున్నాయా? పరిశీలించి పరీక్షించుకొని అవగతం చేసుకోమని చెప్పటమే ఈ కథ యొక్క అంతరార్థం. ఇలా 3 కథలు చెప్పిన తరువాత వింటున్న ఇంద్రుడికి ఆసక్తి పెరిగింది. గురువైన బృహస్పతితో, స్వామి, నాకొచ్చిన సందేహానికి అద్భుతమైన సమాధానాన్ని వివరించావు. మిగతా 4 కథలు కూడా వినాలన్నటువంటి ఉత్సుకత నాలో పెరుగుతోంది, వివరిస్తావా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా బృహస్పతి, మిగతా 4 కథలు మాతాపురంలో జరిగాయ్యా. దానిలో దత్తాత్రేయుల వారే ప్రధాన భూమిక పోషించి అద్భుతమైనటువంటి సత్యాన్ని మనకు వివరించారు. ఆ కథలు చెబుతా విను. మాతాపురంలో విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆయన స్వకర్మానుష్ఠానంలో అత్యంత పూనికతో జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆయన భార్య మహాసాధ్వి. ఇద్దరూ ఏ కోరిక లేకుండా కర్మానుష్ఠానము ముక్తిని ఇస్తుంది అన్నటువంటి బలమైనటువంటి నమ్మకంతో తమ కార్యక్రమాలన్నింటినీ ఆచరిస్తూ ఉండేవాళ్ళు. వారి గురించి వివరించటానికి నా దగ్గర మాటలు లేవు, అంత గొప్పది వారి వ్యక్తిత్వం. వారి ఇంటి ముందే ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. దాని మీద ఒక బ్రహ్మరాక్షసుడు నివాసం ఉంటూ ఉండేవాడు. బ్రహ్మరాక్షసుడు అన్నటువంటి పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అసలు బ్రహ్మరాక్షసత్వం ఎందుకు సిద్ధిస్తుంది? అది కూడా ఒక యోనియే కదా. ఆ జన్మ ఎందుకు వస్తుంది అంటే రామాయణం దీనికి సమాధానం చెప్పింది. ఛిద్రం హి మృగయంతేత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః నిహతస్య చ యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి. దశరథుడికి సుమంత్రుడు తెలియజేస్తాడు. ఇదే శ్లోకము 2 చోట్ల మనకు కనపడుతుంది రామాయణంలో, బాలకాండలో. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేస్తున్నాను అంటే, బ్రహ్మరాక్షసత్వం రావడానికి కారణం ఏమిటో తెలిస్తే ఆ తప్పు మనం చేయకుండా ఉంటామని. యజ్ఞాన్ని సంకల్పించిన యజమాని ఆ యజ్ఞాన్ని ఎట్టి పరిస్థితులలో మధ్యలో వదిలేయకూడదు. ఒకవేళ వదిలేస్తే అతను సర్వనాశనం అవుతాడు,
తరువాత బ్రహ్మరాక్షసుడవుతాడు. ఇలా యజ్ఞాన్ని తలపెట్టి పూర్తిగా నిర్వహించలేని వారంతా బ్రహ్మరాక్షసులుగా జన్మించి ఇంకెవ్వరు యజ్ఞం చేస్తున్నా దానికి అవరోధాలు కల్పిస్తూ ఉంటారు. అందుకే మీరు ఏ మంచి పని చేయాలన్నా శ్రేయాంసి బహు విఘ్నాని అంటారు. అనేక విఘ్నాలు ఎందుకు? అంతకుముందు వారు ఆ పని చేసి దానిని పూర్తి చేయలేక, వారి ఓటమిని ఒప్పుకోలేక బ్రహ్మరాక్షసులుగా జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి ఇంకెవరు మంచి పని చేస్తున్నా దాన్ని కొనసాగించకుండా అడ్డుపడతారు. అలా ఈ బ్రహ్మరాక్షసుడు ఆ చెట్టు మీద ఉండి అందరినీ హింసిస్తూ ఉన్నాడు. ఎవరు ఏ మంచి కార్యక్రమాన్ని సాధించాలని సంకల్పించినా దానికి అవరోధాలు కల్పిస్తూ ఉన్నాడు. విష్ణుదత్తుడు రోజు స్నానము, సంధ్య, జపము, దేవతారాధన చేసిన తరువాత వైశ్వదేవం చేస్తూ జీవులందరికీ బలిగా ఆహారాన్ని ఇవ్వాలి కనుక ఆహార మెతుకులను జీవులకు అందిస్తూ ఉండేవాడు. అవి ఈ బ్రహ్మరాక్షసుడు తింటూ ఉన్నాడు. ఆహారము మనిషి యొక్క మనసును ఎంతగా మార్చేస్తుంది అంటే, ప్రతిరోజు ఈ ఆహారాన్ని స్వీకరిస్తున్న ఆ బ్రహ్మరాక్షసుడి ఆలోచనలో మార్పు వచ్చేసింది. ఎంత పాపం చేస్తున్నాను నేను, అందరినీ హింసిస్తున్నానే. కనుక ఆహారము తస్మాత్ అన్నమయం మనః బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అని అన్నం మీద మనం అన్నము పరబ్రహ్మ స్వరూపం అన్న భావనతో సంప్రోక్షణ చేసి ఆచమనం చేసి ఆహారాన్ని స్వీకరిస్తాం. ఎందుకు? ఆహారం నీకు సరి అయిన ఆలోచన కలగ చెయ్యాలి. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియా. ఆ ఆహారము నీలో ఆయుష్ను, బలాన్ని, సత్వాన్ని పెంచాలి అంటే, సత్వగుణం నీలో పెరగాలి అంటే అది రసముతో కూడి హృద్యముగా స్నిగ్ధముగా ఉండాలి. అలాంటి ఆహారాన్ని స్వీకరిస్తే చక్కటి ఆలోచన నీకు కలుగుతుంది. మొలకెత్తిన విత్తనాలు, తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి ఆహారంగా స్వీకరించటం వల్ల స్వీకరిస్తూనే అవి జీర్ణమవుతాయి కనుక నీకు శక్తిని ఇస్తూ నీ బుద్ధిని ప్రచోదనం చేస్తాయి. ఇలా విష్ణుదత్తుడు ఇస్తున్నటువంటి వైశ్వదేవం వలన ఆహారంగా దాన్ని స్వీకరిస్తున్న బ్రహ్మరాక్షసుడిలో మార్పు వచ్చింది. ప్రాణులను హింసించటం మానివేశాడు. కొంతకాలానికి వాడికి ఒక అద్భుతమైన ఆలోచన కలిగింది. నేను ఈ బ్రాహ్మడి కారణంగా ఇంత మార్పు పొందేనే, ఈ బ్రాహ్మణుడికి ఏదైనా ఉపకారం చేయాలి అనుకున్నాడు. అందుకే ఒకరోజు ఆ విష్ణుదత్తుడి ముందు ప్రత్యక్షమై నమస్కరించాడు. భయంకరమైన ఆ రూపాన్ని చూసి బెంబేలు పడిపోయాడు విష్ణుదత్తుడు. ఆ బ్రహ్మరాక్షసుడు విష్ణుదత్తుడితో భయపడాల్సిన పని లేదు, నువ్వు ప్రతినిత్యము నీ స్వకర్మానుష్ఠానాన్ని సక్రమంగా నిర్వర్తించి వైశ్వదేవంలో నాకు ఆహారాన్ని అందించావయ్యా. నువ్విచ్చిన ఆహారాన్ని స్వీకరించిన నేను నా ఆలోచన విధానమే మారిపోయే విధంగా నా జీవితాన్ని మలుచుకోగలిగాను. కాబట్టి నీకు ప్రత్యుపకారం చెయ్యాలని నేను నిశ్చయించుకున్నాను అని తెలియజేశాడు. ఏదైనా వరం కోరుకో, నువ్వు ఏది కావాలంటే అది ఇస్తాను అన్నాడు. ఇప్పుడు విష్ణుదత్తుడికి ఏం కోరుకోవాలో అర్థం కాల. మరి విష్ణుదత్తుడు ఏం కోరుకొని ఉంటాడు? ఆ విషయాన్ని మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.